ఇద్దరి కవలలో ఇద్దరు వాక్యం కోసం నిలబడుతున్నారు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళండి రోమన్ క్యాథలిక్ సంస్థలను అడగండి, వాళ్ళు అంటారు మేము వాక్యం కోసం నిలబడతామంటారు. వాళ్ళు ఏ డినామినేషన్ తెలియదు, అది వాక్యం కాదని. నిజమండి. వాళ్ళు చేసి ఎందుకు హిందువులు చూడండి, వాళ్ళు ఎందుకని మాదే సత్యం అని వాళ్ళు రోషంగా చేస్తారు. వాళ్ళు ఏమాత్రం లోపల ఇది తప్పు అనే భావన ఎవరికి ఉండదండి. ఏ డినామినేషన్ చూడండి, ఏ మతానైనా చూడండి, అది తప్పు అనే భావన ఎవరికి లేదు. అది మతము చేసే ఒక మోసం. అది ఈరోజు డినామినేషన్లు అన్నీ కూడా, ఇప్పుడు లూథరన్ సంఘాలు కావచ్చు, బ్యాప్టిస్ట్ సంఘాలు కావచ్చు, బ్రదరన్ కావచ్చు, లేకపోతే బైబిల్ మిషన్ కావచ్చు, హెవసన్నా కావచ్చు, పెంతెకోస్తు సంఘాలు కావచ్చు, ఈరోజు చాలా పేర్లు పెట్టుకున్న సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరికీ తెలిసింది మాదే సత్యమని. ఎస్, వాళ్ళకి తెలిసింది అది సత్యమని. కానీ వాళ్ళకి తెలిసిన సత్యం అవదు. దేవుడు ఈ కాలానికి ఏ వర్తమానాన్ని పంపాడో ఆ వర్తమానాన్ని గుర్తించి ఆ వర్తమానంలోకి రావడమే సత్యములోనికి రావడం. అందుకనే ఆ సత్యములోనికి వచ్చే విషయంలో వాళ్ళు మిస్ అయిపోతూ ఉన్నారు. మనం అనుకుంటాం వాళ్ళు మిస్ అవ్వాల, దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు, తప్పిస్తున్నాడు ఆయన. ఎందుకని? ఎన్నుకోబడిన వారిని ఒక్కరిని కూడా మోసం చేయడు. బైబిల్ చెప్తుంది, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం సాతానుడు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఈ వధువు మోసపోదు అన్నాడు ఆయన. ఎందుకు వధువు మోసపోదు? ఈరోజు ఈమె భర్త ఇక్కడే ఉన్నాడు. భర్త పక్కన ఉంటే ఎవడు మోసం చేస్తాడు?